హాయ్ ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? మన ఎయిర్ చాలా అందమైనది. గ్రీన్లాండ్ లో గ్రీన్ వేవ్స్, డెజర్ట్ లోని గోల్డెన్ గ్లో, మౌంటైన్స్, రివర్స్, ఫారెస్ట్ అన్ని చాలా అందంగా అయితే ఉంటాయి. కానీ కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ డెజర్ట్స్ గానీ మౌంటైన్స్ గానీ మనం ఎక్కడి నుంచి చూస్తున్నామో దాన్ని బట్టి అయితే దీని యొక్క అందం వచ్చేసి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక విషయం ఏమిటంటే శాటిలైట్ కొన్ని వందల మైళ్ళ పైన నుంచి మన గ్రౌండ్ మీద నుంచి ఎప్పటికీ చూడలేని విషయాలను క్యాప్చర్ అయితే చేస్తుంటాయి. అలా క్యాప్చర్ చేసినటివే డెజర్ట్ లోని జెంట్ స్కల్, శాండ్ లో పర్ఫెక్ట్ హార్ట్ మరియు స్పేస్ లోకి సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేసే లేక్. ఈ రోజు మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నది స్పేస్ నుంచి కనిపించిన అత్యంత వింత మరియు అన్బిలీవబుల్ విషయాలు. ఓకే, మరి మనం మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్, సహారా డెజర్ట్ లో జెంట్ స్కల్. సహారా డెజర్ట్ మధ్యలో శాటిలైట్ ఒక షాకింగ్ ఇమేజ్ ని క్యాప్చర్ చేసింది. అది ఒక జెంట్ స్కల్. ఆ స్కల్ వచ్చేసి స్కై వైపు చూస్తున్నట్లయితే ఉంది. ఆ స్కల్ షేప్ కి హాలో ఐ సాకెట్, లాంగ్ నోస్ రీడ్, క్రాక్డ్ అవుట్ లైన్. ఎంత రియలిస్టిక్ గా ఉందంటే చాలా మంది అనుకున్నారు శాండ్ కింద జెయింట్ ఫాసిల్ ఉందా అని, లేదా ఏన్షియంట్ మాన్యుమెంట్స్ పాతి పెట్టారా అని, లేదా ఇది లాస్ట్ సివిలైజేషన్ ఎవిడెన్సా అని. కానీ నిజం చాలా డిఫరెంట్. ఇది యాక్చువల్ గా ఒక ఏన్షియంట్ వాల్కానిక్ పిట్ రిమైన్స్ అంట. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఈ వాల్కానో దగ్గర మ్యాసివ్ ఎరప్షన్ అయితే అయింది. డెజర్ట్ విండ్స్ వచ్చేసి స్లోగా సాఫ్ట్ రాక్స్ ని ఈ షేప్ లేక్ అయితే తెచ్చాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ బ్లాస్ట్ వల్ల వచ్చిన ఈ ఏరియా, దట్ మీన్స్ ఈ స్టోన్స్ లాంటి వాటిని ఈ ఎయిర్ వచ్చేసి ఈ స్ట్రక్చర్ లెక్క అయితే ఫామ్ చేసింది. ఇంకా అదొకటే కారణం కాదు, సన్లైట్ వచ్చేసి పర్ఫెక్ట్ యాంగిల్ లో ఈ ఏరియాని అయితే టచ్ చేస్తుంది. అలా టచ్ చేయడం వల్ల అక్కడ వచ్చే షాడోస్ ఒక పర్ఫెక్ట్ స్కల్ షేప్ ని అయితే క్రియేట్ చేశాయి. ఇది ఒక నేచురల్ ఆప్టికల్ ఇల్యూషన్, టైమ్ అండ్ లైట్ కలిసి చేసిన మ్యాజిక్. సెకండ్ వన్ వచ్చేసి నమీబియాలో ఫెరీస్ సర్కిల్ రింగ్. నమీబియా డెజర్ట్ లో శాటిలైట్ ఒక ఎనార్మస్ రింగ్ ని డిస్కవర్ చేశాయి. ఇది ఒక పర్ఫెక్ట్ సర్కిల్, గోల్డెన్ శాండ్ లో కట్ చేసినట్లు ఇది అయితే ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మెటియోరైట్ ఇక్కడ ఏమన్నా పడిందా అని. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇదేమన్నా రిచువల్ సైటా అని. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక ఏన్షియంట్ లేక్ రిమైన్స్ అని. అంటే ఈ వాటర్ వల్ల ఏమన్నా ఏర్పడి ఉంటుందా అని. అంటే వాటర్ ఎండిపోయి ఉంటుంది కదా, అలా ఏమన్నా ఏర్పడి ఉంటుందా అని. కానీ మిస్టరీ ఇంకా డీప్. ఈ రీజియన్ ఫేమస్ దేనికంటే ఫెరీ సర్కిల్, థౌజండ్స్ ఆఫ్ రౌండ్ బేర్ ప్యాచెస్ ల్యాండ్స్కేప్ అంతటా స్కర్టెడ్ గా ఉంటాయి. కొంతమంది సైంటిస్టులు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి వాటర్ కోసం కంపీట్ చేస్తున్నాయి. మరి కొందరు ఏమంటున్నారంటే టర్మిట్స్ చేస్తున్నాయి అని. ఈవెన్చువల్లీ అసలు నిజమైతే బయటకు వచ్చాయి. ఆ నిజం ఏంటిదంటే ఆ రెండైతే కరెక్టే. టర్మిట్స్ సెంటర్ హాలో చేస్తాయి, ప్లాంట్స్ ఎడ్జెస్ చుట్టూ థిక్ గా గ్రో అవుతున్నాయి. ఇలా జరిగి ఈ సర్కిల్ అయితే ఫామ్ అయింది. నేచురల్ క్వైట్లీ జియోమెట్రిక్ ఆర్ట్ అరేంజ్ చేసినట్లు ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కెనడా బ్యాడ్ ల్యాండ్ గార్డెన్స్. ఇది ఒక హ్యూమన్ ఫేస్ అంట. ఇప్పుడు మనం వెళ్దాం కెనేడియన్ బ్యాడ్ ల్యాండ్స్ కి. ఇది మనం నార్మల్ గ్రౌండ్ నుంచి చూస్తే జస్ట్ హిల్స్ మాదిరి అయితే కనిపిస్తాయి. కానీ స్పేస్ నుంచి చూస్తే క్లియర్ గా ఒక హ్యూమన్ ఫేస్ లా కనిపిస్తుంది. అంటే ఫోర్ హెడ్, ఐస్, నోస్ అండ్ లిప్ అన్ని ఎర్త్ మీద స్కల్ప్ చేసి ఉన్నట్లయితే ఉంటుంది. దీనినే పిలుస్తారు ద బ్యాడ్ ల్యాండ్స్ గార్డియన్ అని. ఇంకా క్రేజీ విషయం ఏమిటో తెలుసా, ఈ ఫిగర్ వచ్చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్లయితే కనిపిస్తుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక ఏన్షియంట్ ఆర్ట్ వర్క్ అని. కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా సింపుల్, కంప్లీట్లీ నేచురల్. విండ్స్ మరియు రైన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గా సాఫ్ట్ క్లే ని కర్వ్ చేశాయి. అలా చేయడం వల్ల ఇలా షేప్ అయితే వచ్చింది. ఇంకా హెడ్ ఫోన్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇది రోడ్ మరియు ఆయిల్ వెల్ ప్యాడ్. కానీ షాడోస్, స్లోప్స్ ఇవన్నీ కలిసి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇంటెన్షనల్ గా చేసినట్లుగానే ఉంది. ఇది ఒక నేచురల్ కర్వ్డ్ ఫేస్. నెక్స్ట్ వచ్చేసి ఈజిప్ట్ డెజర్ట్ స్పిరల్ ఆర్ట్ లేదా మిస్టరీ. ఈజిప్ట్ రెడ్ సీ కోస్ట్ దగ్గర శాటిలైట్ ఒక మ్యాసివ్ స్పిరల్ ప్యాటర్న్ స్పాట్ చేశాయి. ఇది ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత అందంగా ఉందంటే చాలా మంది దీనిని ఇది నేచురల్ గా ఏర్పడింది అయితే కాదు అని అయితే నమ్ముతున్నారు. ఆన్లైన్ థియరీస్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రకారం ఇది ఏమన్నా ఏలియన్స్ కి మెసేజా, లేదంటే ఏదన్నా ఓల్డ్ సివిలైజేషన్ సంబంధించిన సింబల్సా, లేదా ఏదైనా సీక్రెట్ మిలిటరీ కోడా. నిజమైతే బయటికైతే వచ్చింది, అదేందో చూద్దాం. దీన్ని తయారు చేసిన క్రియేటర్సే స్వయంగా చెప్పారు ఇది ఒక డెజర్ట్ బ్రీత్ అనే మ్యాసివ్ ఆర్ట్ ఇన్స్టలేషన్ అని. 1997 లో ఆర్టిస్టులు అయితే దీన్ని అయితే క్రియేట్ చేశారు. 1 మిలియన్
ప్లస్ స్క్వేర్ ఫీట్ శాండ్ ని యూజ్ చేశారు. ఇంకొన్ని హాలో స్కల్ప్స్ అయితే చేశారంట. ఇంకా ఇదంతా టైం గడిచే కొద్దీ ఇలా డిజైన్ అయితే ఫామ్ అయితే అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చైనా డెజర్ట్ గ్రిడ్ ఏలియన్ రన్వే. చైనా గోబీ డెజర్ట్ లో ఒక శాటిలైట్ వచ్చేసి ఎనానమస్ జియోమెట్రిక్ గ్రిడ్ క్యాప్చర్ చేశాయి. ఇక్కడ బ్రైట్ వైట్ లైన్ కొన్ని మైల్స్ కి స్ట్రెచ్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఇమేజ్ బయటకు వచ్చిన వెంటనే ప్రజలలో ఉన్న కొన్ని అనుమానాలు అయితే బయటకైతే వచ్చాయి. అవి ఏంటివంటే ఇది ఏమన్నా ఏలియన్ రన్వేనా అని, లేదా సీక్రెట్ ల్యాండింగ్ జోనా అని, ఇంకా ఆబ్వియస్లీ లాస్ట్ సివిలైజేషన్ ఏమన్నా క్రియేట్ చేసిందా అని, లేదా ఇది ఏమన్నా అవుటర్ స్పేస్ కి మెసేజ్ ఇవ్వడానికి ఎవరైనా తయారు చేశారా అని. కానీ ఈ ట్రూత్ వచ్చేసి చాలా బోరింగ్ బట్ ఇంట్రెస్టింగ్. ఇది శాటిలైట్ క్యాలిబ్రేషన్ టార్గెట్. చైనా వీటిని దేనికి యూజ్ చేస్తుందంటే మిలిటరీ శాటిలైట్స్ ని టెస్ట్ చేయడానికి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని క్యాలిబ్రేట్ చేయడానికి వీటిని అయితే యూజ్ చేస్తుంది. ఇంకా మన ఎర్త్ మీద చాలా అమేజింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఐ ఆఫ్ సహారా అని, మిర్రర్ లైక్ లేక్ అని, హార్ట్ షేప్డ్ మౌంటైన్స్, ట్రీ లైక్ రివర్ అని, ఇంకా చాలా అయితే ఉన్నాయి. వీటిలో కొన్ని నేచురల్ గా క్రియేట్ అయినాయి, ఇంకొన్ని హ్యూమన్స్ చేత క్రియేట్ చేయబడినాయి, ఇంకొన్ని టైం చేత క్రియేట్ చేయమన్నాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఎంఆర్ సోనా సైనింగ్ ఆఫ్. జై హింద్.